నో ఆపరేషన్, నో పెయిన్ కిల్లర్. చిన్న ఇంజెక్షన్ ద్వారా మోకాలు మరియు నడుము నొప్పులకు దీర్ఘకాలిక పరిష్కారం. డాక్టర్ ప్రకాష్ గుడిపూడి. 18 ఏళ్ల అనుభవం, 8,000కు పైగా హ్యాపీ పేషెంట్స్. సంప్రదించండి. ఎలైడ్స్ పెయిన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్, హైదరాబాద్. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. రేపు ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి వెళ్లనున్నారు. ప్రధాని మోదీతో భేటీ కానున్నారు సీఎం రేవంత్ రెడ్డి. విభజన సమస్యలు, తెలంగాణకు రావాల్సిన నిధులపై ప్రధానితో చర్చించే అవకాశాలున్నాయి. రైట్, మొత్తంగా రేపు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనకు సంబంధించిన తాజా అప్డేట్స్ మా ప్రతినిధి కొండల్ అందిస్తారు. కొండల్, ముఖ్యమంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత రేవంత్ రెడ్డి ఇప్పటి వరకు ప్రధాని మోడీని కలవలేదు. రేపు ఢిల్లీ వెళ్ళబోతున్నారు. ప్రధానితో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే రాష్ట్ర విభజన తర్వాత ఇప్పటికి కూడా 9.5 ఏళ్ళు గడిచిపోయినప్పటికీ కూడా రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు చాలా వాటికి ఇంకా పరిష్కార మార్గాలు కాలేదు. కాబట్టి వీటన్నింటి అంశాలపై కూడా ప్రధానితో చర్చించబోతున్నారు. మొదటగా అయితే కటాసి మీట్ గానే మొదట భేటీ అనుకున్నారు. ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కూడా రేవంత్ రెడ్డి మాట్లాడడం, ప్రధాని అపాయింట్మెంట్ తీసుకోండి అని చెప్పి ప్రధాని అపాయింట్మెంట్ ఇప్పించాలని కోరడం. దీంతో పాటు రాష్ట్ర ప్రయోజనాలు, రాష్ట్ర సమస్యలపైన కేంద్రంతో సానుకూలంగా పరిష్కరించే దిశగా కృషి చేయాలి, దీనికి మీ సహకారం కూడా కావాలని చెప్పి ఇప్పటికే కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో మాట్లాడిన విషయం మనకు తెలిసిందే. రేపు మధ్యాహ్నం ఢిల్లీ వెళ్లే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటికైతే షెడ్యూల్ పరంగా అయితే టైం ఇంకా ఫిక్స్ కాలేదు. రేపైతే ఢిల్లీ వెళ్తారు. ప్రధాని మోడీతో భేటీ అయ్యి రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు, ముఖ్యంగా తెలంగాణకు సంబంధించిన విభజన చట్టంలో పేర్కొన్న చాలా అంశాలు ఇంకా పెండింగ్ లోనే ఉన్నాయి. ముఖ్యంగా ఉక్కు ఏది బయ్యారం ఉక్కు పరిశ్రమ అనుకోండి, అదేవిధంగా కోచ్ ఫ్యాక్టరీ అనుకోండి. దీంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు కూడా ఇప్పటికీ పెండింగ్ లో ఉన్నాయి. కాబట్టి ఈ అన్ని అంశాలపై మోడీతో చర్చించే అవకాశం ఉంది. దాంతో పాటు తొలిసారిగా అధికారంలోకి వచ్చిన తర్వాత, ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకున్న తర్వాత తొలిసారిగా మోడీతో భేటీ కటసి మీట్ గా కూడా ఈ భేటీ ఉండబోతుంది. బలరాం, కొండల్, అంటే ప్రధానితో భేటీ తర్వాత కాంగ్రెస్ అధిష్టానాన్ని కూడా కలిసే అవకాశాలు ఉన్నాయా? ఖచ్చితంగా ఎటు ఢిల్లీ వెళ్తారు కాబట్టి అధిష్టాన పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంది. అయితే స్పెసిఫిక్ గా ఇది పార్టీకి సంబంధించిన విజిట్ కాదు అని చెప్పి మనకు అందుతున్న సమాచారం. కేవలం ప్రధాని మోడీతో కలిసేందుకే ఈ భేటీ ఉంటుంది. ఢిల్లీ వెళ్తారు కాబట్టి అధిష్టాన పెద్దలను కూడా కలిసే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఇప్పటికీ కేబినెట్ విస్తరణకు సంబంధించిన అంశం ఇంకా పెండింగ్ లో ఉంది. 6 కేబినెట్ మంత్రులు తీసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఈ అంశంపై కూడా ఢిల్లీ పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంది. ఇప్పటికే నామినేటెడ్ పోస్టుల విషయమే అనుకోండి, ఎమ్మెల్సీల అంశమే అనుకోండి, ఇవన్నీ కూడా అధిష్టాన పెద్దలతో మాట్లాడే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అయితే ప్రధాని మోడీతో భేటీకి ఈ విజిట్ ఉంటుందని మాత్రం ఇప్పటి వరకు మనకు అందుతున్న సమాచారం. ప్రధాని మోడీకి సంబంధించిన అపాయింట్మెంట్ టైం ఇంకా ఫిక్స్ కాలేదు అని అంటున్నారు. ఆ టైం ఫిక్స్ అయితే దానికి అనుగుణంగా ప్రధానితో కలిసే అవకాశం ఉంటుంది. ఈ భేటీ సందర్భంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కూడా ఢిల్లీలోనే ఉంటారు. మరి అయితే ఇద్దరు కలుస్తారా, ఇద్దరు కలిసి ప్రధానితో భేటీ అవుతారా లేదా అన్నది అయితే ఇప్పటివరకు క్లారిటీ లేదు. సీఎం రేవంత్ రెడ్డి మాత్రం ప్రధానితో భేటీ కావడం కటసి మీట్ కింద ఫస్ట్ ఉంటుంది. దీంతో పాటు రాష్ట్ర విభజనకు సంబంధించిన అంశాలు సాధ్యమైనంత త్వరగా పరిష్కరించాలని చెప్పి ఆయన ముఖ్యమంత్రి హోదాలో విజ్ఞప్తి చేసే అవకాశం ఉంటుంది. బలరాం, కొండల్, అంటే ప్రధానితో పాటు ఇంకా ఎవరైనా కేంద్ర మంత్రులను కలిసే అవకాశం ఉందా? ముఖ్యంగా కేంద్ర హోంమంత్రితో కానీ ఎవరైనా షెడ్యూల్ ప్రకారం ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? ఎటువంటి భేటీ ఉండబోతోంది? ఇప్పటి వరకు అయితే కేంద్ర మంత్రులను కలిసే షెడ్యూల్ అయితే ఇప్పటి వరకు లేదు. కేవలం మొదట ప్రధాని నరేంద్ర మోడీని కలిసే వరకే ఇది పరిమితమయ్యే అవకాశం ఉంటుంది. ఒకవేళ మోడీని కలిసిన తర్వాత ఒకవేళ కేంద్ర మంత్రులు అపాయింట్మెంట్ తీసుకొని కలిసే అవకాశం ఉంటుంది. ప్రధానంగా అయితే మోడీ అపాయింట్మెంట్ అన్నది వెయిట్ చేస్తుంది. సీఎంఓకి ఇంకా సమాచారం లేదు. అంటే టైంకి సంబంధించి ఎన్నింటికి ప్రధాని మోడీ అపాయింట్మెంట్ ఉంటుందన్నది మాత్రం ఇంకా స్పష్టత లేదు. కాబట్టి ఆ టైం షెడ్యూల్ ను బట్టి రేపు ఢిల్లీ బయలుదేరి వెళ్తారు. బలరాం, రైట్, థ్యాంక్ యూ కొండల్.